మీద చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసం పొంగడం తినవలను, చేదు కూరలతో పాటు తినాలని, ఆంతరములన్నీ కాల్చేయాలని చెప్పాడు. 12 ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశము అందలి మనుషులనే కానీ జంతువులనే కానీ తొలి సంతతి అంతా హత్య చేసి ఐగుప్తు దేవులందరికీ తీర్పు చేశాను. నేను యెహోవాను ప్రార్థిస్తున్నాను. తిన్ను నీ ఆత్మ చేత నీ రూపానికి మార్చబడతాను. ప్రభు వాళ్ళల్లో ఉన్న ప్రతి నీది కాని దాన్ని తొలగించమని, ఏ ఈవిల్తో కనెక్షన్ ఉందో, ఏ స్పిరిట్తో వాళ్ళ లైఫ్ డ్రివెన్ అవుతుంది, ఆ ప్రతి ఆపోజిట్ ఎంటిటీని వాళ్ళ జీవితం నుంచి నువ్వు తీసివేయమని, వాళ్ళని ప్రత్యేకపరచుకొని అన్నిటి నుండి వాళ్ళని విడిపించమని, చీకటి నుండి నీ వెలుగులోనికి వాళ్ళని ప్రవేశపెట్టుకుని యేసుక్రీస్తున్నామని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చో. ఆ, ఆ, నేను చెప్పాలనుకున్నది రిడెంప్షన్. ఓకే, కానీ అది దాని స్థాయి చాలా పెద్దది. కానీ నేను మీకు అర్థమయ్యే వరకే చెప్పాలి కాబట్టి ఆ, గురించి ఉన్నంత ఏదో ప్రయత్నిస్తాను. ఓకే, ఆ, యేసుక్రీస్తు మన లైఫ్లో చేస్తున్న పని అంటే నిజంగా ఆయన మన జీవితంలో ఏం చేస్తున్నాడు అనేది ఆ, ప్రతి ఒక్క వ్యక్తికి రియాలిటీలోకి వస్తే వాళ్ళు పొందుకునే విడుదల వేరే స్థాయిలో ఉంటుంది. అంటే యేసుక్రీస్తు రక్షించాడు తెలుసు, స్వస్థపరచడం తెలుసు, కానీ ఆయన రక్తంలో ప్రభావం, రక్తం మనం ఎక్స్పీరియన్స్ కావాలి. ఆయన ఇచ్చే విడుదల అది అర్థం కాదు. పునరుద్ధానం, ఆయన శక్తి, ఆ బలం అది అర్థం కాదు. సో రియల్ టర్మ్స్లోకి చర్చ్ ఇంకా సంఘం ఇంకా ఎదగలేదు. అంత థియరటికల్ క్రిస్టియానిటీలో ఉన్నారు. ఆ, ఎందుకు అని అంటే ప్రాక్టికల్ థింగ్స్ అనుభవించాలంటే మనకు విశ్వాసం కావాలి. ఓకే, మా విశ్వాసం వలన మాత్రమే దేవుడు మన జీవితంలో నిజమవుతాడు. నాకు వినపట్లేదు. విశ్వాసం లేనప్పుడు ఏమవుతుందంటే దేవుడి ప్రామిస్లన్నీ అవి ఊరక మాటల్లాగా ఉంటాయి, కానీ అది మన జీవితంలో జరగదు. ఎందుకంటే మనం ఆ రియాలిటీలో బ్రతకట్లేదు కాబట్టి. సో ఈ సంవత్సరం నాకు తెలిసి మీరందరూ ఆ రియాలిటీలోకి వస్తారు. ఓకే ఓకే, ఐ మీన్ ఆ ఫెయిత్ అనేది నేను మీకు ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నిస్తాను ఈ సంవత్సరం మొత్తం. రైట్. సో యేసు ప్రభు మీకేమవ్వాలంటే తాకి ఓకే ఓకే ఇది కదా అవ్వాలి, మీరు అనుభవించేది అవ్వాలి. జీసస్ క్రైస్ట్ని మనం కాన్సెప్చువల్గా తెలుసుకున్నాం, అందులో తప్పు లేదు. యేసు ప్రభు మన కోసం చచ్చిపోయాడు, విడుదల, ఇదంతా ఓకే. కానీ ఇప్పుడు చూడండి, ప్రేమ పవర్ లేకపోతే ఏమైద్ది? బలహీనత అవుతుంది.
అదే పవర్లో ప్రేమ లేదనుకుందాం, అప్పుడేమవుద్ది? డెవిల్ అవుద్ది. ఓకే, సో అట్లా ఇప్పుడు మనం సువార్త విన్నాము, దేవుని వాక్యం విన్నాం. వాక్యం నిజంగా స్పిరిట్ అవ్వలేదనుకుందాం. ఐ మీన్ టు సే, వాక్యము సృష్టించలేదనుకుందాం, ఏది కలగజేయలేదనుకుందాం. ఓకే, నువ్వు వింటుంది మతం, నువ్వు వింటుంది డెవిల్ డిసీవింగ్ యూ వాక్యం పేరుతో. ఓకే, వాక్యము నిజం కాలేదు అని అంటే నువ్వు అబద్ధం వింటున్నావు, యు డిసీవ్డ్. ఓకే, నిజంలో బ్రతుకుతున్నావు, అంతట్లో బతుకుతావు, వాక్యం లేదనుకోండి, భలే ఉండి వాక్యం లేదనుకుందాం. ఓకే, నువ్వు ఆల్రెడీ భ్రష్టు పట్టావు. ఓకే, యు లాస్ట్ యువర్ సెల్ఫ్. మనకు అన్నీ ఉంటే దేవుడు ఉన్నట్టు కాదు. ఓకే, దర్ ఈజ్ ఎ రిలేషన్. వాక్యము ద్వారా, వాక్యము వలన కలుగుతుంది. సో వాక్యంలో నుండి వస్తుంది, బికాజ్ దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము విల్ మేనిఫెస్ట్ అన్నాడు. అది శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది అన్నాడు. సో అండ్ ద వర్డ్ బికేమ్ ఫ్లెష్ అన్నాడు. వాక్యం ఏమైంది? శరీరమైంది. సో ఆయన మాట మేనిఫెస్ట్ అవ్వలేదు అనుకుందాం, రూపం తీసుకోలేదు అనుకుందాం. మనం చేతబడి చేస్తున్నాం తప్ప నిజం లేదు అక్కడ మన ప్రార్థన. ఓకే, ఓ అని ప్రార్థన చేస్తుంది, ఏంది అది? అయితే సైనటాలజీనా, లేకపోతే మతమా, లేకపోతే చేతబడా? వాట్ ఈస్ దాట్? సో ప్రతి మాట మన మాట మనం దేవుని వాక్యం, దేవుడు ఈ బైబిల్లో ఉన్న ఒక మాట తీసుకున్నాము అని అంటే అది ఏదో అనుకోకుండా రాసింది కాదు, ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్ అన్నట్టు. సో ఆ మాట నిజానికి మించి, అనగా సత్యం. సో ప్రతి మాట ఒక టోటల్ రియాలిటీ, ఒక వాస్తవం అన్నమాట. ఆ నిజంలోకి అది రాలేదనుకుందాం, అది వెయిన్ వర్డ్, అది గాల్లో ఉంది ఆ మాట. ఓకే, మనం క్రిస్టియానిటీని మనం అలా అర్థం చేసుకున్నాం. ప్రతి మాట నీ కొట్లలో నీ చెవి ప్రయత్నంలో నీ దేవుడైన యెహోవా దీవించును, రైట్, ఆశీర్వదిస్తాడు. ఓకే, నీ గర్భఫలం, నీ భూఫలం, నీ సస్యం, నీ ద్రవ్యం మొత్తం దేవుడు దీవిస్తాడు. ఓకే, సో ఇవన్నీ కాన్సెప్ట్లు, రైట్. నీలో గొడ్డుదేది ఉండదు, కాన్సెప్ట్. కానీ అది నిజమయ్యేది ఎట్లా? అందులోకి వెళ్ళలేదు. అందులోకి వెళ్ళాలంటే మనకు అర్థం కావాల్సిన ద వన్ అండ్ ఓన్లీ థింగ్ ఏంది అని అంటే విశ్వాసం. వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. దేవుణ్ణి సంతోషపెట్టలేము. విశ్వాసం, 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 విశ్వాసం. సో ఈ సంవత్సరం చర్చిని దానిలోకి నడపాలని నా ఆలోచన. ఆల్రెడీ ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్కి అన్నిటికీ డిసెంబర్లో 30 days జరిగిన ఫాస్టింగ్లో చాలామంది వచ్చారు. వాళ్ళందరూ వాక్యం విన్నారు, అంతా పోయబడింది. ప్రాక్టికల్లీ దే ఎంజాయ్డ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుడిని అనుభూతి చెందారు. కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ 70% వాళ్ళే ఉన్నారు. ఓకే, కాబట్టి నేను వాక్యంలో ముందుకెళ్ళొచ్చు. ఎప్పుడు చెప్పే గాస్పెల్ వాక్యాలు చెప్పకుండా కొంచెం హై లెవెల్కి తీసుకొని వెళ్ళొచ్చు సంఘాన్ని.
కానీ కొంచెం తగ్గాలి నేను. మిగతా 30% నార్మల్ పీపుల్ ఉంటారు కాబట్టి, కొత్తోళ్ళు ఉంటారు, హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా అర్థం కావాలి కనుక కొంచెం తగ్గుతాను. ఇన్ బిట్వీన్ బ్యాలెన్స్ కనిపెట్టాలి. హ్మ్. 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 కానీ ఇంక నుంచి మనం దేవుడిని అర్థం చేసుకునే విధానం అదేదో యేసుప్రభు అక్కడ కూర్చుంటాడు, అలా జరిగిద్ది, ఇలా జరిగిద్ది కాదు. ఆత్మలో రియల్ టర్మ్స్‌లో సువార్తను అర్థం చేసుకోవాలి. ఇది ఇది మన అనుదిన జీవితం. ఓహో! ఇలా ఉంటదా బైబిల్? ఇది నిజమా? ఇట్లా నడుస్తాడా దేవుడు? అన్న స్థాయిలో మనం గ్రహించాలి. సో, కానీ ఈరోజు అది జరగదు. ఫెయిత్ అనేది ఈరోజు తేను. దానికి కావాల్సిన నాలెడ్జ్ నేను ఇస్తాను. సో, ఫస్ట్ యూ హ్యావ్ టు రిసీవ్ ద నాలెడ్జ్. దాని గురించిన జ్ఞానం ఉండాలి. దాని గురించిన వాక్యం ఉండాలి. ఆ వాక్యము మనము మీకేదైనా తెలియాలి. మీకు తెలిసిన దాన్ని మీరు నమ్మాలి. ఆ నమ్మిన దానిలో నుంచే మీరు పొందుకునేది ఉంటుంది. ఓకే. కృప, విశ్వాసమును బట్టి కృప రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ యూ నీడ్ నాలెడ్జ్ ఆర్ ఇన్స్ట్రక్షన్ ఆర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఆర్ ఎ ప్రామిస్. ఫస్ట్ వాగ్దానం కావాలి. ఆ వాగ్దానము మీరు నమ్మటం అనే హోంవర్క్ మీరు చేయాలి. సో మీకు ఒక ఫస్ట్ థింగ్ దేవుడు ఏమో ఈ పార్ట్ రెడీ చేయాలి, నాలెడ్జ్ పార్ట్. మీ పని ఏమో ఒక ఒక బర్రెకి ఏం చేస్తారు ఫస్ట్ చెప్పండి? దాని ముందు దాణా పెడతారా లేదా? ఓకే, యూ నీడ్ ఇట్. ఓకే, ఫస్ట్ దానికి అది ఇస్తారు. దాన్ని అది ఏం చేస్తుందంటే నిజంగా దాన్ని అరాయించుకోగలిగితే ఆ విశ్వాసం దానిలోంచి ఏం ప్రొడ్యూస్ చేస్తుందంటే రిజల్ట్ పాలు వస్తాయి లేదా పిల్లలు వస్తాయి. ఓకే. సో ఇది అవ్వాలి అని అంటే మనం ఆలోచించే విధానం మారాలి. మనం దేవుణ్ణి థింక్ చేసే పద్ధతి మారాలి. ఓకే. ఇది సెకండ్ సర్వీస్ కాబట్టి నేను ధైర్యం చేయాలా ధైర్యం చేయకూడదు నాకు అర్థం కావట్లేదు. ఈ ఫస్ట్ సర్వీస్లో కన్నా పైకి వెళ్ళనా, ఓకే, రెచ్చిపోవచ్చా అనేది నాకు అనిపిస్తుంది. కానీ టైం సరిపోదని వెనకోళ్ళ గోల ఎక్కువైంది కాబట్టి సో నేను తొందరగా క్లోజ్ చేస్తాను కాబట్టి మేబీ వెళ్ళనేమో. ఓకే, నెక్స్ట్ వీక్ కూడా ఇలాగే ఉందనుకుందాం. ఓకే, ఒంగోలు టాప్ లేని స్పీకర్లు పెడతా ఇక్కడ. ఓకే, అందరూ వచ్చి బతిమాలుకున్నదాకా నన్ను అన్ని చర్చల ముందు బతిమాలుకుంటే తగ్గించా. మళ్ళీ నన్ను రెచ్చగొడితే నేను మళ్ళీ టాప్ లేపుతా. ఓకే, అప్పుడు నేను సుఖంగా చెప్పుకుంటాను, మిగతా వాళ్ళందరూ కష్టపడతారు. సో ఎప్పుడు ఉంటాడు వాడు ఒకడు. నేను కూడా ఏంటి ప్రభా ఇదన్నా, సగం బండి నేను కొంచెం సగం ఉందిలే, ఊరకట్ట చూసి చూడనట్టు వెళ్తా ఉండన్నాడు. ఓకే, అవి మీకు చెప్పకూడదులేండి. ఫుల్గా పండిన తర్వాత ఏమైందో మీరు చూడాలి. సరే. సో ఫస్ట్ సండే ఆఫ్ ద మంత్ నేను ఏదో చెప్పాలనుకున్నాను మీకు, కానీ అవన్నీ దేవుడు తీసి పక్కన పెట్టాడు. అవన్నీ కాదు. ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చీకటిలో నుండి వెలుగులోకి, శాపంలో నుండి ఆశీర్వాదంలోనికి, మరణం నుంచి జీవంలోకి, లోకంలో నుండి దేవుని రాజ్యంలోకి వాళ్ళు ప్రవేశించారనేది వాళ్ళకి డ్రిల్ అవ్వాలి. వాళ్ళది గ్రహించాలి. అగైన్ వాళ్ళు లోకంతో ఒక ఏమంటాము, లోకంలో వ్యక్తుల్లాగా వాళ్ళు ఐడెంటిఫై చేయకూడదు. వాళ్ళు నా సొత్తైన జనాంగం, నేను పిలుచుకుని నేను ఏర్పరచుకున్న నా పీపుల్ కాబట్టి మీరు లోకానికి ప్రత్యేకం వేరే ఉండండి అని చెప్పాడు కదా. సో అలాంటి కైండ్ ఆఫ్ లైఫ్, అలాంటి ప్రపంచంలోకి నేను పిలిచాను కాబట్టి రిడెంప్షన్తో స్టార్ట్ చేయమని చెప్పాడు. సో ఐఎమ్ స్టార్టింగ్ విత్ రిడెంప్షన్. ఓకే, కష్టం మొత్తాన్ని నేను సులువుగానే పెడతాను, ఈజీగా అర్థం అవుతుంది. బట్ జస్ట్ నాలెడ్జ్ పార్ట్,
నమ్మటానికి అక్కడ పెద్దగా ఏం లేదు, కానీ మనం ఇదా అని మనకు అర్థం కావాలి. ఓకే, నేను మీరు ఆ ఫాస్టింగ్ డేస్లో వచ్చినప్పుడు నిబంధన అనేది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను చూసారా, దానికి దగ్గరలో ఉంటుంది ఇది. ఓకే, అది మీకు అది అర్థమైన వాళ్ళకి ఇది సూపర్ 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 అర్థమవుతుంది. ఇంకా రియాలిటీలోకి వస్తుంది. అది తెలియని వాళ్ళకి నేను చెప్పేది అంతగా అర్థం కాదు. ఓకే, కాన్సెప్ట్గా ఉండేది. సో లోపలికి వెళ్దాం. దేవుడి ఆలోచన విధానం ఏంటంటే, దేవుడు లోకాన్ని చూసినప్పుడు మన స్థాయిలో ఒక తప్పు వచ్చి పాపం, ఓకే, మనం తప్పు చేసాం అనుకో. ఎందుకంటే ఎవ్వరు కూడా దేవుడికున్న కష్టాలు ఆలోచించరు. ఎవరు కూడా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. రైట్? ఎవరికైనా బ్యారెన్నెస్ ఉందనుకుందాం, వాళ్ళు నాకు పిల్లలు లేరని ఆలోచిస్తారు. ఎవరికైనా అప్పులు ఉన్నాయంటే అప్పు లేదని ఆలోచిస్తారు. ఎవరైనా వ్యసనాలు ఉంటే వాళ్ళ వ్యసనం గురించి ఆలోచిస్తారు. పాపం ఉంటే పాపం గురించి, బలహీనత ఉంటే బలహీనత గురించి, ల్యాక్లో ఉంటే ల్యాక్ గురించి ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తా మనందరం చేసే మిస్టేక్ ఏంటంటే ఇండివిజువల్గా థింక్ చేస్తాం దేవుడిని. ప్రతి ఒక్కళ్ళం దేవుడితో నేనేంటి, అంతకుమించి మీకు ప్రపంచం ఏంటో తెలియదు. ఇంత పెద్ద బైబిల్, ఇంత పెద్ద కాన్స్టిట్యూషను, ఇంత పెద్ద రాజ్యాంగం. ఇప్పుడు భారతదేశం ఎన్ని దేశాలను పరిపాలిస్తుంది చెప్పండి? మనమే సరిగ్గా పరిపాలి, మధ్యలో మావోయిస్టులు కమ్యూనిస్టులు అందరూ ఉన్నారు కదా. అదే మన పరిపాలన కాదు కదా. కానీ ఉన్నారుగా. సరే, ఈ పరిపాలన ఏమన్నా రిలీజియన్ ఏమన్నా ట్యాకిల్ చేయగలదా? నో. సుప్రీంకోర్టు కూడా ముట్టుకోకూడదు. రైట్? కాబట్టి దానికి అధికారం లిమిటెడ్. అదే అమెరికన్ గవర్నమెంట్ ఏమన్నా భారతదేశాన్ని కంట్రోల్ చేస్తుందా త్రూ దేర్ కాన్స్టిట్యూషన్? లేదు. ఈ కాన్స్టిట్యూషన్ పరలోకం నుండి పాతాళం దాకా కంట్రోల్ చేస్తుంది. మీకు అర్థమవుతుందా దాని ఇది? సో ఎంత పెద్దది, ప్రతి ఒక్కడు దీనికి బద్దుడు అవ్వాల్సిందే. ఇంత పెద్ద నెట్వర్క్ని మనం ఎలాగ చూస్తామంటే, నేను తప్పు చేస్తే మారు మనసు పొంది, ఇంతకీ దేవుడు ఒప్పుకున్నాడు లేదా, ఇట్లా ఆలోచిస్తా. బట్ పరలోకంలో దేవుడు కూర్చొని అదే ఫీలింగ్ కలిగి ఉంటాడంట. చెప్పు, అర్రే నువ్వు 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 ఆటోలో వెళ్తా పక్కన వాడిని ఇలా అనబోయావు. నేను చూసా అది. అని నీతో దిగి నువ్వు ఎందుకు అట్లా నడిపావు చెప్పు నాకు. ఈ మాట్లాడతాడా? మనం ఇప్పుడు వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఆటో నడిపినందుకు గుర్తొస్తుంటాయి మేడం. అది క్షమిస్తుంటారు, క్షమించిన ఓకే. అవన్నీ ఒప్పుకోవాలి. ఒక పర్టికులర్ ఇండివిజువల్ లెవెల్లో నీ స్పిరిట్లో ఉన్న లోపాల లెవెల్లో ఒప్పుకోవాలి. బట్ మీకు ఒకటి అర్థం కావాలి, ద మ్యాక్రో థింగ్ అండ్ ద మైక్రో థింగ్, రెండు పర్స్పెక్టివ్స్లో మీరు దేవుడిని అర్థం చేసుకోవాలి. హలో, రైట్? మీ ఇంట్లో మీ మదర్ ఉంది, మీ తల్లి ఏం చేస్తారు చెప్పండి? అన్నం వండి పెట్టి, బట్టలు ఉతికి, ఇల్లు మొత్తాన్ని, హౌస్ మొత్తం సెట్ చేస్తూ ఉంటారు లేదా? ఓకే, అమ్మాయిలు అనేవాళ్ళు, ఆడపిల్లలు అనేవాళ్ళు, తల్లి అనేవాళ్ళు పని అది ఇంటిని చక్కబెట్టడం, దాన్ని ఆర్గనైజ్ చేయటం. మరి తండ్రి పని ఏంది? ఆ ఇంటిని ముందుకు తీసుకెళ్ళటం. ఓకే, పిల్లలు పుట్టేటప్పటికల్లా ఒకటి, పుట్టాక వాడు ఈ పాయింట్కి రాగానే ఇంకొక లెవెల్, ఇంకొక దగ్గరికి రాగానే ఇంకోటి, పెళ్లి చేసేటప్పటికల్లా కరెక్ట్ చేతుల్లో పెట్టగలగాలి. ఓకే, అది అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఇచ్చి పంపగా. సో లెవెల్ బై లెవెల్ తను స్వాధీనపరచుకోవటం ఒకటి ఉంది లోకాన్ని. మీకు అర్థమవుతుందా? సో తల్లికి ఏమన్నా ఉందా ఆ బాధ్యత? ఓకే, తల్లి ఆ బాధ్యత తీసుకుంటే ఏమవుతుందంటే విడాకులు అవుతాయి. ఎందుకంటే నువ్వు మొయ్యలేంది నువ్వు తీసుకున్నావు. ఓకే, టెన్షన్స్ నువ్వు ఎలా బ్యాలెన్స్ చేస్తావు? టెన్షన్ కోసం పుట్టిందే మగ పిల్లడు. ఓకే, మీరు టెన్షన్ ఫ్రీ ప్రపంచంలో ఉండాలని కోరుకుంటారు ఆడళ్ళు. సో వీళ్ళేమో ఇది మెయింటైన్ చేస్తుంటే, ఆయనేమో మగపిల్లలేమో ముందుకు తీసుకెళ్తున్నాం. ఇన్ ద సేమ్ వే సంఘం ఏం చేస్తుందంటే, మనం మన గురించి ఆలోచించుకుంటాం, ఇది ఎట్లా ఉంది, లైఫ్ ఎట్లా ఉందని. బట్ దేవుడు కోణం కూడా అర్థం చేసుకోవాలి. ఆయన ఆలోచన విధానం భవిష్యత్తే ఉంటుంది, ఆల్వేస్ ఫ్యూచర్ ఉంటుంది.
ఓకే. ఆ, ఇప్పుడు మనం ఎట్లా బ్రతుకుతుంటాం చూడండి. మీ క్రితం లైఫ్లో అంటే పోయిన సంవత్సరం ఆర్ ప్రయర్ టు దాట్ ముందు సంవత్సరాలన్నీ తప్పులు ఉంటాయి, అప్పుడు చేసిన అప్పులు ఉంటాయి, అన్నిటికీ ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం. రైట్? మన పాస్ట్ ఎంత పవర్ఫుల్ చూడండి. అప్పుడు జరిగిపోయింది. ఆ? నీకు పరిశుద్ధాత్మ శక్తి ఉన్నా కానీ వెనక్కి వెళ్ళవు జీవితంలో, కానీ అది మాత్రం ఇప్పుడు అనుభవిస్తుంటాం ఆలోచనలో. ఓకే, అది అదేంటి మనిషి నైజం, స్వతహాగా వచ్చిన తత్వం ఏంటంటే ఫ్యూచర్ని ఆలోచించడానికి శక్తిహీనుడు, పాస్ట్ను మాత్రం గుర్తుపెట్టుకుని భలే శక్తిమంతుడు. రివర్స్ ఉండాలి మనం. దేవుడు గుణం ఏంటంటే ఫ్యూచర్ని స్ట్రాంగ్గా పెట్టుకొని ఇప్పుడు దిద్దుతుంటాడు, కానీ మనం రివర్స్లో ఉంటాం అనమాట. నా పాత అదేమైంది, అది అట్టయింది, ఇది ఎట్టయింది, ఆ రిపోర్ట్ అట్టొచ్చింది, అది అట్ట జరిగింది, కాబట్టి అవి ప్రజెంట్లోకి బ్లీడ్ అవుతున్నాయి. సినో ఇది అంటాను కొంచెం. ఓకే, సో ఈ పాస్ట్ను హోల్డ్ చేయటం, లేని దానిలో ఉండటం, ఇవన్నీ నీ ప్రజెంట్ని కూడా డిస్టర్బ్ చేస్తున్నాయి. అవి ఉన్నాయా ఇక్కడ? లేదు, కానీ వాటిల్లోనే మనం బతుకుతున్నాం. సరే, లోపలికి వెళ్దాం. సో దేవుడు మీరు అసలు భూమిని మొత్తం నడిపించాలంటే ఏం చేయాలి? సో ఎంత జ్ఞానం కావాలి? నువ్వు జ్ఞానము చేత భూమికి పునాదులు వేసితివి అన్నాడు. ఓకే, యోబు నాకెందుకు నువ్వు ఇలా చేసావు అది ఇదని అంటే, అప్పుడు దేవుడు యోబుతో, నువ్వు లేడుని చూసావా? ఓకే, మకరాన్ని చూసావా? వాటిని చూసావా? వీటిని చూసావా? అన్నీ అడవి మేకల్ని, వీటన్నిటికి నువ్వు పోషిస్తున్నావా? పక్షులన్నిటికీ నువ్వు అన్నం సో దేవుడు అనే ఆయన చీమ కూడా ఈరోజు ఏమి తింటుందో డిసైడ్ చేయాలి. ఓకే, చీమకు చలేస్తుందా, ఎండేస్తుందా అనేది కూడా ఆలోచించాలి కదా. ఎంత ఎంత భయంకరంగా ఉంటాడు దేవుడు. చీమకు ఆహారం ఎంత కన్సర్నో మనకి మన లైఫ్ అంత కన్సర్న్. ఓకే, ఒక్కొక్కడు ఒక్కొక్క ఏజ్లో గ్రూప్లో ఉంటాడు కాబట్టి ఏ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఆ ఏజ్ థింగ్స్ ప్రాబ్లం. ఓకే, ఒకరికి తప్పు ప్రాబ్లం, ఒకరికి భార్య ప్రాబ్లం, ఒకరికి భర్త ప్రాబ్లం, ఒకరికి డబ్బు ప్రాబ్లం, ఒకరికి కెరియర్ ప్రాబ్లం. సో కొంచెం ఈ గ్రావిటీని మనం బ్రేక్ చేసుకొని ఈ ఆలోచన విధానాన్ని మనం కట్ చేసి హయ్యెస్ట్ ఆలోచన విధానానికి వెళ్ళాలి. ఓకే, అలా మీరు వెళ్ళకపోతే నేను చెప్పే వాక్యం థియరటికల్గా ఉంటుంది. మీకు నిజంగా అర్థమైతే ఎంత పవర్ఫుల్ మీరు అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, నేను డిసెంబర్లో వేసిన పునాది చాలా పెద్దది కాబట్టి నేను స్వేచ్ఛగా వాక్యం చెప్పుకోవచ్చని నేను అనుకుంటున్నాను మరి, కానీ కొత్తగా వింటున్న వాళ్ళందరికీ తెలియదు. రైట్? నాకేమో ఉప్పొంగాలని ఉంది, ఉప్పొంగితేమో మళ్ళీ గాలి పోయిద్దేమో అని అనిపిస్తుంది. ఓకే, కొంతమందికి అర్థం కాక ఎట్లాగా పెట్టి ఏం చేసి ఇలా అనుకుంటారేమోనని నేను ఇరుకును పడి ఉన్నాను. ఏం చేయాలో చూద్దాం, అసలు ఇది ఎట్లా వెళ్ళిద్దాం. రైట్? సో దేవుడు ఆలోచన విధానం ప్రకారం ఏంటి అని అంటే, మన దృష్టిలో పాపం. ఓకేనా? దేవుని దృష్టిలో పాపం ఒక రాజ్యం. సరేనా? అర్థమవుతుందా? మన దృష్టిలో రోగం, వ్యాధి, తెగులు మనకు వచ్చిన సిక్నెస్, కానీ దేవుడి దృష్టిలో అది ఇంకొకటి బలం. Lenskart sale is live and prices starts with just ₹500. Like, how do you even? దేవుడు మన దృష్టిలో మన జీవితంలో కర్స్, శాపం. మా ఇల్లంతా డౌన్ టౌన్లో వెళ్తుంది, కిందకి వెళ్తుంది గ్రాఫ్. మా ఫాదర్ అట్లా అయ్యాడు, నేను ఇట్టాను, మా తాత ఎత్తాడు, నా తర్వాత పిల్లలు అట్లా. సో మేము ఇట్టున్నాం. సో ఫ్రమ్ ఎన్ ఇండివిజువల్స్ పర్స్పెక్టివ్ ఒక వ్యక్తి నీ గురించి నువ్వు ప్రస్తావించేటప్పుడు నువ్వేమంటున్నావు? నాకు ఇట్లా జరిగింది, కర్స్ అంటున్నావు. బట్ దేవుడు కళ్ళతో చూస్తే ఈ కుటుంబాన్ని పట్టుకొని పీడిస్తున్నవాడు, అబ్బా వీడి రక్తం తాగేస్తున్నాడు,
సాతాను ఈమెను పట్టి బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను, అరే అబ్రహాముకు అన్ని వాగ్దానాలు, దీవెనలు, ఆశీర్వాదాలు ఉంటే అబ్రహాము కుమార్తెని డెవిల్ ఎట్టా పట్టుకున్నాడు? బట్ దేవుడు వచ్చి చూసిందంటే, నేను దేవుని వేలుతో దెయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల పరలోక రాజ్యం మీ యొద్దకు నిశ్చయంగా వచ్చిందని తెలుసుకున్నాను. ఓకే, సో దేవుని కోణములో ఆమెకు పట్టింది దురాత్మ కాదు. ఆమెకు అనారోగ్యం, నడుము వంగిపోవటం కాదు. ఆమె కళ్ళల్లో నాకు నడుము బాలేదు, కానీ దేవుడు కంట్లో ఒకటి రాజ్యం. అంటే దేవుడు దీవించిన వాడి జీవితంలో కర్సు. అబ్రహాము సంతానం వాగ్దానాన్ని స్వాధీనపరుచుకునే వాళ్ళ లైఫ్లో ఆయన ఆశీర్వాదం అన్న పవర్కి ఆపోజిట్ పవర్ ఈజ్ వర్కింగ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది ఎలా సాధ్యం? అది సాధ్యం మీ నమ్మకాల వల్ల. ఓకే, సో ప్రతిదీ పాపం అంటే ఆయన ప్రభుత్వంగా చూస్తాడు. కర్స్ అంటే ఒక ఎంటిటీ, ఒక సైన్య సమూహంగా చూస్తాడు. రైట్? సిక్నెస్ అనేది అందులో ఉన్న ఆ రాజ్యములో ఉన్న వైఖరి, ఏలుబాటు తత్వంగా చూస్తాడు. సో దేవుడు అనే ఆయన చాలా పెద్దగా ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఒక్కడ తప్పు, ఇప్పుడు పలానా జిల్లాలో ఉన్న వాళ్ళందరూ అదే తప్పు అనుకుందాం, అప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు తాగుడు అనే అడిక్షన్ ఉందనుకుందాం, మొత్తం తాగుతారనే వాళ్ళు అనుకుందాం, అప్పుడు ఏం చేద్దాం? ఊరు అప్పుడు ఎంత పెద్దది అవుతుంది అది. మీరు మార్మన్స్ లెవెల్లో సాల్వ్ చేస్తారా, లేకపోతే షాపులు ఎత్తేస్తారా? యూ విల్ థింక్ డిఫరెంట్లీ. అర్థమవుతుందా? సో దేవుడు ఆలోచన విధానం అది పెద్దగా ఉంటుంది. కాబట్టి దేవుడు అనే ఆయన దాని రాజ్యం స్థాయిలో పనిచేస్తాడు, కానీ ఇండివిజువల్ స్థాయిలో పనిచేయడు. ఇండివిజువల్ స్థాయిలో ఆయన స్పిరిట్ పనిచేస్తుంది, కానీ అది రాజ్యం లెవెల్లోకి దేవుడు పనిచేస్తాడు. ఓకే, నీతి అనేది ఒక రాజ్యం, పరిశుద్ధత అనేది రాజ్యం, మహిమ అనేది రాజ్యం, అంటే సాంక్టిఫికేషన్ ఈజ్ అ కింగ్డమ్. ఓకే, ఇవన్నీ ఆ రాజ్యంలో ఉన్న వర్చ్యూస్, దాని ప్రభావం, వాటి లక్షణాలు. అంతేగాని దేవుడు నీతిమంతుడుగా ఉండమంటున్నాడు, అది ఒక ఇండివిజువల్కి. బట్ ఎంటైరిటీలో మాట్లాడితే అది కాదు. సో లోపలికి వెళ్దాం. ఇప్పుడు